ఇదిగోనండి నా హార్వెస్ట్ కాకరకాయలు చూస్తున్నారా? ఇదిగోనండి కాయలు. వచ్చినప్పుడల్లా కాకరకాయలు మాత్రం ఇంత కాపు వస్తూనే ఉందండి. ఎప్పటికప్పుడు ఇంక అయిపోయింది లాస్ట్ అంటున్నాను. అసలు లెక్క పెట్టండి మీకు ఎన్ని ఉంటాయో. ఇదిగోనండి వాళ్ళ కాకరకాయలు కట్ చేద్దామండి. ఇదిగోండి. అసలు ఎన్ని ఉన్నాయోనండి కాయలు. చిక్కుడుకాయలకు గనక బుట్ట నిండిపోయినట్టు, చిక్కుడుకాయలకు గనక నిండిపోయినట్టు కాకరకాయలకు కూడా ఇలా నిండిపోతుందండి బుట్ట. ఈ కాయలు తక్కువే ఉన్నాయండి. ఇవి చైనా కాయలు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్లో నేను చైనా కాయలు పెద్ద బాగుండలేదు, మెత్తగా ఉన్నాయి అనుకున్నా, కానీ ఫ్రై చేస్తే గట్టిపడిపోకుండా బాగున్నాయండి కాయలు. నాకు నచ్చింది. ఇదిగోండి ఇంకో కూడా ఉంటానే ఉన్నాయి. చూసి వస్తూ ఉన్నాయండి. ఇదిగోండి బుట్ట సరిపోవట్లేదండి. కుక్కుముతికాయ దాంకుంది. ఇంకా ఈ పిందెలుగా ఉన్నాయి కదా. ఇంకెక్కడ ఉన్నాయా? మీకు ఏమైనా కనిపిస్తున్నాయా చెప్పండి? కోసే కాయలు నాకైతే ఇంకా అయిపోయినాయి అనిపిస్తుంది. మరి కొద్ది పిందెలుగా ఉన్నాయి. ఇంకా 2 రోజులు ఆక్కొద్దాం అవి. ఈ దొండకాయలు ఎక్కువ లేవండి, కానీ కోసేద్దాము. అన్ని కోసిన దొండకాయలు ఒక 5-6 కూడా రావండి. దొండ చెట్టు అలిగింది నా మీద. 3 కాయలు వచ్చినాయి. ఇంకా వెతికితే ఇంకో 2-3 వస్తాయి, అంతకంటే లేవు. బూడదేస్తే మంచిది అంటారండి. బూడిద కూడా వేసానండి కాకరకాయలకి, వీటికి దొండకాయలకి. అయినా కూడా నాకు ఇదేం పెద్దంత ఇదిగా లేదు. దడప అయితే దొండ పూతలు అయితే ఉంటున్నాయండి, కానీ కాయలు అంటే ఇంక వస్తాయేమో మేబీ. అదిగోనండి పూతలు అయితే ఉన్నాయి, కొంచెం కనిపిస్తున్నాయి ఇప్పుడిప్పుడేను. అదేలేండి, ఒక టర్న్ అయిపోయినాక మళ్ళీ ఇంకో టర్న్ రావటానికి కొద్దిగా టైం పట్టుద్దండి కాకరకాయ దొండకాయలు. ఇదిగో దొండకాయలు ఎక్కువ రాలేదండి. కాకరకాయలు మీకు ఇలా ఉంటే మీకు టబ్లో మీకు తెలియట్లేదండి. ప్లేట్లో పోస్తే మీకు అర్థమైద్ది. వేస్తాను ఉండండి. అయిగోండి నేను ఇంకా నైస్గా పేర్చలేదండి. మామూలుగా అలా పెడితేనే ఇలా ఉన్నాయి అన్నమాట. అసలు నిజంగా సూపర్ వచ్చినాయండి వాళ్ళ కాయలు మాత్రం. కాకరకాయలు ఎప్పటికప్పుడు అన్నీ ఇట్లాగే వస్తున్నాయండి. ఎప్పటికప్పుడు ఇదే లాస్ట్ అనుకుంటున్నాను, మళ్ళీ వస్తానే ఉన్నది. దొండకాయలు మాత్రం ఎక్కువ రాలేదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ ఆల్సో నా హార్వెస్ట్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి.